Hi all of you, welcome to my ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇందులో ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్కి సంబంధించింది ఇది. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్లో ఇందులో ఉండే టాపిక్ నేను ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నాను, అలాగే ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇవ్వబోతున్నాను. చాలా జాగ్రత్తగా విని నోట్స్ రాసుకొని ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ నోట్స్ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు అందరికీ నచ్చినట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ బిగిన్ అవర్ సెషన్ పర్స్పెక్టివ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఈ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఈ టాపిక్ మీద ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ వస్తున్నాయి. 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే నోట్స్ నేను ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక మీకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటుందని ఇంగ్లీష్ మీడియాన్ని తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ సో ఈ టాపిక్ లో పర్స్పెక్టివ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ టాపిక్ లో ఫస్ట్ ది వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఆర్ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ యొక్క డెఫినేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ merely ద acquisition ఆఫ్ నాలెడ్జ్ బట్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది దాని యొక్క డెఫినేషన్. లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇక్కడే బిట్ అవుతుంది. లైఫ్ లాంగ్ ప్రాసెస్, షార్ట్ టైం ప్రాసెస్ ఇలాంటివి స్టేట్మెంట్స్ ఇచ్చి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ ఇన్కరెక్ట్ ఇలాంటి ఆప్షన్స్ ఈ మధ్య ఇస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్, జ్ఞానాన్ని సంపాదించడమే కాదు, అది జీవితాంత ప్రక్రియ అని, అలాగే అభివృద్ధి ప్రక్రియ అని తెలియజేస్తుంది. ఇది నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులో ఈ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ABCD ఈ 4 యొక్క అంశాలు ఉంటాయి. ఈ అంశాలు ఏంటంటే ఫస్ట్ ది ఎటిమలాజికల్ మీనింగ్. డెఫినేషన్సే, ఇంకేం లేదు. డెఫినేషన్సే. ఎటిమలాజికల్ మీనింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎటిమలాజికల్ మీనింగ్? ఎడ్యుకేషనరీ అంటే ఎటిమలాజికల్ మీన్స్ వర్డ్స్, అంటే అవి ఏ పదాల నుంచి, ఎడ్యుకేషన్ అనే పదం ఏ పదాల నుంచి వచ్చింది అనేది ఇక్కడ షార్ట్ గా ఉంటది. గన్ షార్ట్ లో బిట్స్ ఇవి. మీరు ఎంత పారాగ్రాఫ్ చదివినా వీటి మీద ఫోకస్ చేసి వాడు బిట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అందువల్ల వీటినే మనం తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేర్, ఎడ్యుసరీ అండ్ ఎడ్యుకేటమ్ ఈ 3 వర్డ్స్ నుంచి ఎడ్యుకేషన్ అనే పదం తీసుకురాబడింది. ఈ 3 పదాలు ఏ భాషలో నుంచి వచ్చాయంటే లాటిన్ భాష నుంచి వచ్చాయి. The Latin words. They came from Latin words. They derived from Latin words. What is educare? Educare means to bring up or to nourish. Care means పెంచడం, లేదంటే సపోజ్ కేర్ తీసుకొని పెంచుతారు పిల్లల్ని, అలాగే మీరు బ్రింగ్ అప్ అలా గుర్తించుకోండి కోడింగ్ లాగా. ఓకేనా? టు న్యూరిష్. ఎడిసరీ ఇది కూడా లాటిన్ వర్డ్. టు లీడ్ అవుట్ ఆర్ టు డ్రా అవుట్. 2 times 3 times మీరు నోట్స్ చదివితే ఇవి ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా? టు లీడ్ అవుట్ లేదా టు డ్రా అవుట్ అని మీనింగ్ వస్తుంది. అలాగే ఎడ్యుకేటమ్ ఇదేంటంటే లాటిన్ వర్డ్. ఇది కూడా ద యాక్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్. యాక్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ బోధన యొక్క విధానం అన్నమాట. ఓకేనా? బోధనం చేసే విధానం, ఇది ఎడ్యుకేటమ్. ఓకేనా? ఇవి జస్ట్ కోడింగ్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మనకి బిట్స్ పడతాయి. ఎందుకంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుసరీకి సరైన మీనింగ్ ఏంటి, లేకపోతే ఇవి ఇస్తాడు. టు బ్రింగ్ అప్, టు న్యూరిష్, టు డెవలప్ ఇలా ఇస్తాడు అనమాట ఆప్షన్స్ లో. సో అందువల్ల మీరు కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా ఇవే ఉన్నాయి కనుక ఈ 4 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 వర్డ్స్, ఇందులో 2 వర్డ్స్. నెక్స్ట్ ఎడ్యుకేటమ్ అంటే టీచింగ్ అని పెట్టుకోండి. ఎడ్యుకేటమ్ అంటే టీచింగ్ అని పెట్టుకోవాలి. ఓకేనా? డ్యామ్ షూర్ గా వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతాం. నెక్స్ట్ బి ఏంటంటే డెఫినేషన్స్ కొన్ని ఉంటాయి. ఎడ్యుకేషన్ సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లో చాలా మంది డెఫినేషన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్వి ఎక్కువగా ఫోకస్ చేసిన డెఫినేషన్స్ ఒక 4 ఇస్తున్నాను. మిగతావన్నీ టెక్స్ట్ బుక్స్ లో మనకు ఉంటాయి, చదవాలి. తెలుగులో ఉంటాయి ఈజీగా. ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ చాలా అరుదు అనమాట దొరకడం. కొన్ని దొరుకుతున్నాయి ఇంగ్లీష్ లో. ఓకేనా? స్వామి వివేకానంద ఇచ్చాడు. స్వామి వివేకానంద ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్. మేనిఫెస్టేషన్ అనే పదం కనబడి చాలు. ఓకేనా? ఇది స్వామి వివేకానంద అని గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ అనేది స్వామి వివేకానంద ప్రకారం
ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్, మానవుల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, దాన్ని పెర్ఫెక్షన్ చేయడమే, పర్ఫెక్ట్గా దాన్ని మనం బయటికి తీసుకురావడమే అనేది చేయడమే, పెర్ఫెక్షన్ అనేది సాధించడమే. వివేకానంద ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు మనం కోడింగ్ ప్రకారం. ఓకేనా, మేనిఫెస్టేషన్ అనేస్తే పెర్ఫెక్షన్ అనే పదానికి మీనింగ్ ఎవరంటే వివేకానంద అని పెట్టుకోండి. మహాత్మా గాంధీ అంటే డెఫినేషన్ చూడండి. బై ఎడ్యుకేషన్ ఐ మీన్ ఆల్ రౌండ్ డ్రా అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మ్యాన్, బాడీ మైండ్ స్పిరిట్. బాడీ మైండ్ స్పిరిట్ ఈ 3 పదాలు ఉండాలి. అలాగే ఆల్ రౌండ్, మహాత్మా గాంధీ ఆల్ రౌండ్ అనమాట, ఎందుకంటే అతను లాయర్ పొలిటీషియన్ అన్ని ఆల్ రౌండ్ అనమాట. ఓకేనా, అందుకు మనం ఆ పదాలు గుర్తుపెట్టుకుంటే మహాత్మా గాంధీ డెఫినేషన్ ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ జాన్ డ్యూయి. జాన్ డ్యూయి అంటే మనకి చాలా డెఫినేషన్ చదువుతాం, ఇది చూద్దాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లివింగ్ త్రూ కంటిన్యూస్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో ఎక్స్పీరియన్సెస్ ఇది వస్తే చాలు, జాన్ డ్యూయి అనే పదం వస్తుంది. ఓకేనా, ఎక్స్పీరియన్సెస్ అనే పదం మనం జాన్ డ్యూయికి లింకప్ చేసుకోవాలి. నెక్స్ట్ అరిస్టాటిల్. అరిస్టాటిల్ అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని అంటాం. ఈ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అరిస్టాటిల్కి సంబంధించింది. మీరు దాన్ని క్రియేట్ చేయడమే విద్య అని అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఈ పదాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అంటే అరిస్టాటిల్. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన డెఫినేషన్ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే తెలుసు, ఇది ఈజ్ ఏ బైపోలార్ ప్రాసెస్, ద్విధ్రువ ప్రక్రియ. ఎవరన్నారు అని అడుగుతారు. సో అందువల్ల మనం జాన్ ఆడమ్స్ ఈ పక్కనే ఇచ్చేసాం. ఇన్వాల్వ్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 పోల్స్, 2 ధ్రువాలుగా ఉంటాయి, ఒక ధ్రువం టీచర్ అయితే ఇంకో ధ్రువం స్టూడెంట్. ఓకేనా, బైపోలార్ ప్రాసెస్ అని ఎవరన్నారు? జాన్ ఆడమ్స్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ ట్రైపోలార్ ప్రాసెస్ అన్నారు ఎవరు? జాన్ డ్యూయి. జాన్ డ్యూయి ఏమన్నారు? ఇట్ ఈజ్ ఏ ట్రైపోలార్ ప్రాసెస్ అని పెట్టాడు. ఆడమ్స్ ఏమో బైపోలార్ ప్రాసెస్ అన్నాడు, డ్యూయి ఏమో ట్రైపోలార్ ప్రాసెస్. ఎవరెవరు ఉంటారు మరి ట్రైపోలార్ ప్రాసెస్ అంటే? చూడండి ఇలా ఉంటది. ఓకేనా, ట్రయాంగిల్ లా ఉంటది, మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఫిగర్ ఉంటది. ఇట్ ఈజ్ ఏ ట్రైపోలార్ ప్రాసెస్. ఓకేనా, మరి ఎలాగా అంటే టీచర్, స్టూడెంట్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ బిట్ ఎలా వస్తుంది అంటే టీచర్, స్టూడెంట్, మూడోది ఏంటి అని అడుగుతారు. మూడోది ఏంటి? సోషల్ ఎన్విరాన్మెంట్. ఇలాగ డిఫరెంట్ గా తీసుకొచ్చి బిట్ ఫార్మ్ చేస్తారు. ఇట్ ఈజ్ ఎ ట్రైపోలార్ ప్రాసెస్. హూ సెడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ట్రైపోలార్ ప్రాసెస్ అంటారు. జాన్ డ్యూయి సెడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ట్రైపోలార్ ప్రాసెస్. హూ సెడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బైపోలార్ ప్రాసెస్ అన్నారు. జాన్ ఆడమ్స్ ఇతను కూడా ఆడమ్స్, అతను చెప్పింది ఏంటంటే బైపోలార్ ప్రాసెస్ అంటే టీచర్ స్టూడెంట్ మాత్రమే ఉంటాడు అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. కాదు, ఇది 3 ధ్రువ ప్రక్రియ, ట్రైపోలార్ ప్రాసెస్ అని జాన్ డ్యూయి వచ్చిన తర్వాత అతను ఆర్గ్యుమెంట్ చేసి ఇవి ముగ్గురుతో సంబంధం ఉంది. ఏంటంటే విద్యార్థి, ఉపాధ్యాయుడు మరియు సోషల్ ఎన్విరాన్మెంట్, సమాజం కూడా ఇందులో భాగమే అని ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని అన్నారు. ఇట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నారు. ఊమ్ టు టాంబ్ అంటారు. లైఫ్ లాంగ్ ప్రాసెస్ అంటే దాని అర్థం ఏంటి? ఊమ్ టు టాంబ్ అంటే మీనింగ్ ఏంటి? లైఫ్ లాంగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్ అన్నారు. అంటే డైనమిక్ అంటే చేంజ్ అనమాట, చేంజ్ అవుతూ ఉంటది. సో దాని అవసరాన్ని బట్టి, టైంని బట్టి, సొసైటీ యొక్క నీడ్స్ని బట్టి ఎడ్యుకేషన్ చేంజ్ అవుతూ ఉంటది. అందరికి ఒకేలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వలేము, అలాగే అన్ని ఏరియాలో ఉండే విద్యార్థులకి ఒకేలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వము. దానికి సంబంధించి టైము, నీడు మరియు సొసైటీ యొక్క నీడ్స్ని బట్టి అది వెళ్తూ ఉంటుంది. అందుకే ఇట్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్ అని. వై ఇట్ ఈస్ డైనమిక్ ప్రాసెస్ అని అడుగుతాడు. ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు అనమాట. ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మోడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏ విధంగా విద్యను అందిస్తున్నాం దాన్ని బట్టి ఫార్మల్ మోడా, ఇన్ఫార్మల్ మోడా, నాన్ ఫార్మల్ మోడ్లో ఇస్తున్నామా దాన్ని మనం ఈ టాపిక్. ఫార్మల్ మోడ్స్ అంటే స్ట్రక్చర్డ్, రిజిడ్ కరికులం అండ్ ఫిక్స్డ్ టైం ప్లేస్ ఉంటుంది.
ఫార్మల్ మోడ్స్లో స్ట్రక్చర్డ్ సిలబస్ ఉంటుంది, రిజిడ్ కరికులం ఉంటుంది, అలాగే ఫిక్స్డ్ టైము ఒక ప్లేస్లో మనం చెప్పే విద్యనే మనం ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్, కాలేజెస్. ఓకేనా. ఇన్ఫార్మల్ మోడ్ అంటే ఇన్సిడెంటల్గా, నో ఫిక్స్డ్ కరికులం ఉంటుంది, లైఫ్ లాంగ్ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఢిల్లీలో మనం నేర్పిస్తూ ఉంటాం పిల్లలకి, ప్రతి సంవత్సరము ప్రతిసారి ఏదో ఒక విద్యని నేర్పిస్తూ ఉంటాం. ప్లే గ్రూప్స్లో పిల్లలు ఒకరికొకరు చూసి నేర్చుకుంటూ ఉంటారు. అది పెద్ద అయ్యే వరకు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. దాన్ని ఇన్ఫార్మల్ అని పిలుస్తాం. అందులో ఒక ఫిక్స్డ్ టైం ఉండదు, ఒక కరికులం ఉండదు. ఇన్సిడెంటల్గా ఏదొస్తే అది ఏది మంచిది అనిపిస్తే అది నేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. టైం మనం నచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాం, నేను క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు, మీకు నచ్చినప్పుడు వింటారు, తర్వాత ఆపేసి తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ వింటారు. ఈ విధంగా ఆర్గనైజ్డ్ బట్ నాట్ రిజిడ్, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది కానీ పర్టికులర్గా ఈ టైంలోనే నేర్చుకోవాలనే రిజిడ్ అనేది ఉండదు. ఓకేనా. అలాగే లెర్నర్ ఓరియంటెడ్ అంటే విద్యార్థికి అనుగుణంగా తయారు చేయబడిన విద్య ఉంటుంది, అదే ఆన్లైన్ ఎడ్యుకేషన్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. అలాగే ఓపెన్ యూనివర్సిటీలో అందించే విద్యను మనం నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అందించే విద్య దేనికి సంబంధించినది అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఈ విధంగా మనం మోడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, గతంలో ఈ టాపిక్ మీద ఎన్ని బిట్స్, ఒక 2 బిట్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. హూ డిఫైన్డ్ ఎడ్యుకేషన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్. చెప్పాను, మేనిఫెస్టేషన్ అనే పదం, పెర్ఫెక్షన్ అనే పదం, ఈ 2 పదాలు ఉంటే చాలు. మనం ఎవరి ఆన్సర్ చేయాలి? స్వామి వివేకానంద. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు జాన్ డ్యూయి ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డాష్ పాలస్ అంటే ప్రాసెస్ అన్నాడు. బైపాలరా, ట్రైపాలరా, యూనిపాలరా, స్టాటస్. సో జాన్ డ్యూయి అనేది ట్రైపాలర్ ప్రాసెస్. ఓకేనా. అడమ్స్ అనేది బైపాలర్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ సెకండ్ టాపిక్, ఇందులోనే సెకండ్ టాపిక్ ఏంటంటే ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. తత్వ ఆధారాలు ఇలాంటివి అనమాట. విద్యా తత్వశాస్త్రము ఆధారాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, ఇందులో మనం చూద్దాం. ఫిలాసఫీ అనేది ఏంటంటే ఇట్ డిటర్మైన్స్ వై అంటే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకు విద్య నేర్పాలంటే మన యొక్క ఎయిమ్స్ చెప్తుంది. వై అంటే ఎయిమ్స్ గురించి చెప్తుంది. అలాగే వైల్ ఎడ్యుకేషన్ డీల్స్ చేసేటప్పుడు మాత్రం హౌ అంటే ఎలా అనేది మెథడాలజీ గురించి చెప్తుంది అనమాట. ఫిలాసఫీ ఎందుకు ఎడ్యుకేషన్కి అవసరం అంటే, ఫిలాసఫీ ఫౌండేషన్ ఎందుకు అవసరం అంటే ఎయిమ్స్ తయారు చేసుకోవడానికి, అలాగే విద్యను ఏ విధంగా గడపాలి లేదంటే విద్యను ఏ విధంగా అందించాలి అనే దాని గురించి మనకు ఫిలాసఫీ అవసరం. అదే మెథడాలజీ అనమాట. మెథడాలజీలో ఉండేది ఫిలసాఫికల్ మూమెంట్ అనమాట. అలాగే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉండేది ఫిలాసఫీయే. ఎందుకు అంటే ఫలానా ఎయిమ్ మనం సాధించడానికి. ఓకేనా. ఇది వై అంటే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం, హౌ అంటే మెథడాలజీ, ఏ విధంగా ఆ ఎడ్యుకేషన్ ఇస్తామంటే దేనికి సంబంధించిందంటే మెథడాలజీకి సంబంధించినది. ఓకే. నెక్స్ట్, మేజర్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ రిలవెన్స్. ఇందులో ఫిలాసఫీలో మేజర్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అని ఉంటుంది. ఫస్ట్ది ఐడియలిజం అంటే ఆదర్శవాదం అనమాట. ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన మైండ్, స్పిరిట్ ఆర్ రియల్. ఇందులో ఏం చెప్తారంటే ఆదర్శవాదులు మైండ్, స్పిరిట్ అనేవి నిజము, అవి ఉంటాయి అనేది చెప్తారనమాట. ఇందులో కీ థింకర్స్, దీని ఆదర్శవాదాన్ని బాగా ఎక్స్పోనెంట్స్ అంటారు. వీళ్ళనే ఎవరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఫస్ట్గా అంటే ప్లేటో, తర్వాత స్వామి వివేకానంద. వీళ్ళు ఐడియలిజం గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఫోకస్ ఏంటంటే మారల్ వాల్యూస్, ఎక్కువగా మారల్ వాల్యూస్ని ఫోకస్ చేస్తారు. అలాగే స్పిరిచువల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. టీచర్ సెంటర్డ్ అంటే విద్యార్థి సెంటర్డ్ కాదు, ఇక్కడ నేటి విద్యార్థి సెంటర్గా మనం చెప్తున్నాం, కానీ ఒకప్పుడు టీచర్ సెంటర్గా ఉండేది విద్య. ఐడియలిజం విద్య టీచర్ సెంటర్డ్గా చెప్తుంది. ఇది చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. ఓకేనా. నెక్స్ట్, రిలవెన్స్ సంబంధించి చూద్దాం. ఎంఫసైజ్ హై మారల్ క్యారెక్టర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ చైల్డ్ సోల్ రిగార్డ్లెస్ ఆఫ్ డిజాబిలిటీ.
డిజాబిలిటీతో సంబంధం లేకుండా ఆ విద్యార్థి యొక్క డిగ్నిటీని కాపాడుకోవాలని, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లో మారల్ క్యారెక్టర్స్ని డెవలప్ చేయాలని ఈ ఐడియలిజం చెప్తుంది. చూడండి, మనం సాధారణంగా జనరల్ టెక్స్ట్ బుక్లో చదివేది వేరు, ఇక్కడ డిజాబిలిటీస్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించింది కనుక ఈ ఇంపార్టెంట్ పాయింట్ అనేది వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. న్యాచురలిజం ఏం చెప్తుంది? న్యాచురలిజం ఏం చెప్తుంది అంటే నేచర్ ఈజ్ అల్టిమేట్ రియాలిటీ అని చెప్పింది. నేచర్ ఈజ్ అల్టిమేట్ రియాలిటీ, ఇదే మెయిన్ డెఫినేషన్. చాలా డెఫినేషన్స్ ఉంటాయి, అలాగే చాలా న్యాచురలిజం గురించి పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటాయి, కానీ మీరు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇదే, నేచర్ ఈజ్ అల్టిమేట్ రియాలిటీ అని చెప్తుంది. ఓకేనా. ప్రకృతే సత్యము అని అంటాడు, నిజము అని అంటాడు అనమాట ఇందులో రియన్సర్. అందులో ముఖ్యంగా రూసో, టాగోర్ వీళ్ళు న్యాచురలిజం గురించి బాగా కృషి చేసిన వాళ్ళు. ఓకేనా. ప్రకృతివాదులు అని పిలుస్తారు వీటిని. ముఖ్యంగా రూసో చాలా ఫేమస్ అయ్యారు, తర్వాత మన ఇండియన్ టాగోర్ కూడా. ప్రకృతిలోనే గడపాలి విద్య అని వీళ్ళు ఎక్కువగా ఫోకస్ ఏంటంటే బ్యాక్ టు నేచర్, చైల్డ్ సెంటర్డ్ సెన్సరీ ట్రైనింగ్. బ్యాక్ టు నేచర్, సో గో బ్యాక్ టు నేచర్ అని చెప్పారు ఎవరు? రూసో. చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్, సెన్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి అన్నారు టాగోర్. చూడండి ఇక్కడ రెండు డెఫినేషన్లు ఇద్దరివి కూడా ఇక్కడే ఉన్నాయి. గో బ్యాక్ టు నేచర్ అని అన్నవారు ఎవరు అంటే రూసో. అలాగే చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి, సెన్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పినవారు ఎవరంటే టాగోర్. సో చూడండి, ఎగ్జాక్ట్గా గన్ షాట్ బిట్సే ఇక్కడ ఉన్నాయి. మీరు ఇవే నోట్స్గా డైరెక్ట్గా రాసుకొని, అలాగే ఎగ్జామ్ ముందు చాలా కంగారు పడతాం, బుక్స్ రెఫర్ చేస్తాం, అవసరం లేదు, ఈ మెటీరియల్ చాలా మీకు ఉపయోగపడుతుంది మీరే అంటారు, తర్వాత కామెంట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ రిలవెన్స్ సంబంధించి చూద్దాం. సెన్సరీ ట్రైనింగ్, సో ఇంటలెక్చువల్ డిజబిలిటీస్, విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్ వీళ్ళకి సంబంధించి లెర్నింగ్ బై డూయింగ్ చేయాలి. అలాగే నో కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఇవ్వకూడదు, కార్పొరల్ పనిష్మెంట్ ఇవ్వకూడదు. లెర్నింగ్ బై డూయింగ్, చేస్తూ వాళ్ళకి విద్యను చెప్తే వాళ్ళే నేర్చుకుంటారు. సో ఎక్కువగా ఇది ఏంటంటే సెన్సరీ ట్రైనింగ్ మీద ఆధారపడి ఉండాలి విద్య అన్నది ఎవరు అంటే న్యాచురలిజం. ప్రకృతివాదులు సెన్సరీ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు న్యాచురలిజం, అలాగే ప్రాగ్మాటిజం, తర్వాత ఐడియలిజం అని ఒకవైపు ఇచ్చేసి ఇక్కడ ఇటువైపు మీకు టేబుల్ ఇస్తాడనమాట, ఏబిసిడి. ఇక్కడ మ్యాచింగ్ టెస్ట్లో ఇస్తాడనమాట. ఈ మ్యాచింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కరి గురించి మనం నేర్చుకున్న తర్వాత ఈ టేబుల్స్ వీటి ప్రాక్టీస్ బిట్లో వస్తాయి, అప్పుడు చూద్దాం. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా విని నోట్స్ రాసుకోండి. న్యాచురలిజం ఏం చెప్తుంది? గో బ్యాక్ టు నేచర్ అని చెప్తుంది, అలాగే సెన్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్తుంది న్యాచురలిజం. ఓకేనా. అంటే ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్కి ప్రాముఖ్యత ఇవ్వాలి, కార్పొరల్ పనిష్మెంట్ ఇవ్వకూడదు, ప్రకృతిలోనే పిల్లవాడి సెంటర్గా సెన్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాగ్మాటిజం ఏం చెప్తుంది? ప్రాగ్మాటిజం వ్యవహారిక సత్తావాదం. ఇది జాన్ డ్యూయికి సంబంధించిన వాదం, ఎక్కువగా అతనే తీసుకొచ్చారు, జాన్ డ్యూయి. ప్రాగ్మాటిజం అంటాం. ఓకేనా. దీని యొక్క మీనింగ్, దీని యొక్క డెఫినేషన్లో ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే యాక్షన్ అండ్ యుటిలిటీ. ఈ పదాలు ఉంటే చాలు, ప్రాగ్మాటిజం అనేది మీరు పెట్టాలి. యాక్షన్ అండ్ యుటిలిటీ అంటే పని చేయాలి, ఉపయోగతత్వం ఉండాలి, పని మరియు ఉపయోగతత్వం ఉండాలి. ఓకేనా. ఇందులో ముఖ్యంగా కీ థింకర్స్ ఎవరంటే జాన్ డ్యూయి, కిల్పాట్రిక్. వీళ్ళిద్దరే ప్రాగ్మాటిజం బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. లెర్నింగ్ బై ఎక్స్పీరియన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ప్రాజెక్ట్ మెథడ్, అలాగే యుటిలిటేరియన్ వాల్యూస్, ఈ పదాలు ఉంటే చాలు, అది ప్రాగ్మాటిజం అని ఫోకస్లో తీసుకొచ్చాం. రిలవెన్స్లో ఒకేషనల్ ట్రైనింగ్, చూడండి హైలైట్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ. ఒకేషనల్ ట్రైనింగ్, ఇక్కడేమో సెన్సరీ ట్రైనింగ్ అన్నాడు, అక్కడేమో న్యాచురల్ అంటే
ప్రకృతిలోనే ట్రైనింగ్ ఇవ్వండి అన్నాడు. ఓకేనా. న్యాచురలిజంలో ప్రకృతిలో ట్రైనింగ్ అని ఉన్నాడు. ప్రాగ్మాటిజం ఏంటన్నాడు, వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వండి, చేతి పని కల్పించండి, ఫంక్షనల్ అకాడమిక్స్ ఇవ్వండి, అలాగే లైఫ్ స్కిల్స్ టీచింగ్ చేయండి. స్పెషల్ నీడ్స్కి అంటే ప్రత్యేకమైన విద్య వాళ్ళకి ఏం కావాలి, లైఫ్ స్కిల్స్ కావాలి, అంతేగాని ఏదో ఎంబీబీఎస్ చదివించేమని చెప్పట్లేదు. అలాగే వాళ్ళకు కూడా అవసరం లేదు. స్పెషల్ నీడ్ చిల్డ్రన్కి ఏంటంటే లైఫ్ స్కిల్స్ ముఖ్యంగా మనం ఫోకస్ చేయడం కోసం ప్రయత్నాలు చేయాలి. అదే ఫంక్షనల్ ఎకనామిక్స్ అంటారు. వీటిని లైఫ్ స్కిల్స్ పిల్లలకి చెప్పాలి. ఇదే వొకేషనల్ ట్రైనింగ్ అని పిలుస్తాం. ఓకేనా. ఆదర్శవాదం, తర్వాత ప్రాకృతికవాదం, తర్వాత వ్యవహారిక సత్తావాదం, 4వది రియలిజం. రియలిజం అంటే నిజవాదం. నిజవాదంలో ఏముంటుంది అసలు? ఈ నిజవాదంలో ఫిజికల్ వరల్డ్ ఈజ్ రియల్, నిజము అంటే ఫిజికల్ వరల్డ్ ఈజ్ నిజము అని చెప్తుంది అనమాట. ఈ రియలిజం అనేది ఫిజికల్గా అంటే మన కంటికి కనిపించేదే నిజము అని అంటది అనమాట. కంటికి కనిపించేవే నిజము అని పిలుస్తుంది. దాన్నే రియలిజం అని పిలుస్తాం, నిజవాదము అంటాం. దీని కీ థింకర్స్ ఎవరు అంటే అరిస్టాటిల్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. రియలిజం యొక్క కీ థింకర్ లేదా ఎక్స్పోనెంట్ లేదా ప్రామినెంట్ ఫిలాసఫర్ ఎవరంటే అరిస్టాటిల్. నెక్స్ట్ ఫోకస్ సైంటిఫిక్ యాటిట్యూడ్, ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తుంది రియలిజము. అలాగే సెన్సెస్ యాజ్ గేట్వేస్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తుంది. సెన్సెస్ అనేవి నాలెడ్జ్కి గేట్వేస్ లాంటివి. అలాగే సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి అని ఎక్కువగా ఫోకస్ చేసేది ఈ రియలిజం. ఈ రియలిజం ఎక్స్పోనెంట్ ఎవరు? అరిస్టాటిల్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ బిట్ రియలిజం. సో ఒక పక్క ప్రాగ్మాటిజం, రియలిజం, అలాగే నేచురలిజం, ఐడియలిజం అని ఇచ్చేసి ఎక్స్పోనెంట్స్ ఈ పక్కనే అడుగుతాడు. మ్యాచింగ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఏపీ సెట్ కూడా ఇదే క్లాసిఫికేషన్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రిలవెన్స్కి సంబంధించి రియలిజంలో రిలవెన్స్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటికి కనిపించేదే నమ్ముతుంది అనమాట. అందువల్ల టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో మనం బోధించాలి అని చెప్తుంది. అలాగే ఫీల్డ్ ట్రిప్స్, అలాగే ఆబ్జెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే వస్తువులతో, బోధన ఉపకరణాలతో మనం బోధించాలి అని చెప్తుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, నార్మల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే, నో ఇష్యూ అక్కడ. ఓకేనా. ఇది రియలిజం సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంతకు మించిన అవసరం లేదు ప్రజెంట్. ఇప్పుడు 4 వాదాలు చెప్పాం కదా. మనం కొన్ని పీవైకి క్వశ్చన్స్ చూద్దాం, లాస్ట్ టైం ఇచ్చినవి. విచ్ ఫిలాసఫీ ఎంఫసైజెస్ సెన్సరీ ట్రైనింగ్? సెన్సరీ ట్రైనింగ్ ఎవరు ఎంఫసైజ్ చేశారు? ఇందాకే చెప్పుకున్నాం. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానము బోధన, అలాగే జ్ఞానం లభిస్తుంది అనే టాపిక్ ఎవరు ఇచ్చారు అంటే న్యాచురలిజం సంబంధించిన వాదులు. ఓకేనా. అంటే రూసో, టాగూర్. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ విచ్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ? సో చాలాసార్లు అడిగిన బిట్స్ ఇవి రిపీటెడ్గా వచ్చాయి కనుక ఇక్కడ తీసుకొచ్చాను. ప్రాగ్మాటిజం. దీని ఆన్సర్ ఏంటి? ప్రాగ్మాటిజం. సో ప్రాజెక్ట్ మెథడ్ అనేది ప్రాగ్మాటిజంకి సంబంధించిన ఒక బెస్ట్ పరికల్పన అన్నమాట. నెక్స్ట్ ఏజెన్సీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఏజెన్సీస్ అనేవి ఎడ్యుకేషన్ లో ఏమేమి ఉంటాయి అంటే ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఏజెన్సీస్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్టిట్యూషన్స్. యాక్టివ్ వర్సెస్ పాసివ్ ఏజెన్సీస్ అనేది ఒకటి చూద్దాం. యాక్టివ్ ఏజెన్సీస్ అంటే 2-వే ఇంటరాక్టివ్ అన్నమాట. అంటే ఫ్యామిలీ, స్కూల్స్, ఇవన్నీ విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ కి మధ్య ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్యాసివ్ అంటే ఏంటంటే అక్కడ 1-వే మెథడే ఉంటుంది. ఓన్లీ టీవీ, రేడియో, న్యూస్ పేపర్స్. అలాగే డైరెక్టివ్ మెథడ్ అంటే ఇంగ్లీష్లో డైరెక్టివ్ మెథడ్ అని ఉంటుంది కదా, టీచరే చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. సో అది దాన్ని ప్యాసివ్ అని పిలుస్తాం. ప్యాసివ్ ఏజెన్సీస్ ఎగ్జాంపుల్ టీవీ, రేడియో, న్యూస్ పేపర్స్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ అంతా కూడా. అలాగే యాక్టివ్ ఏజెన్సీస్ అంటే ఫ్యామిలీ, స్కూల్ ఇలాంటివి వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఫార్మల్ ఏజెన్సీస్ అంటే స్కూలు, కాలేజు,
యూనివర్సిటీ లేనటువంటివన్నీ. ఇన్ఫార్మల్ ఏజెన్సీస్ అంటే ఫ్యామిలీ, ఇందాకే చెప్పుకున్నాం. నాన్ ఫార్మల్ ఏజెన్సీస్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించినవి నాన్ ఫార్మల్ ఏజెన్సీస్. ఓకేనా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించినవి నాన్ ఫార్మల్ ఏజెన్సీస్. ఇది ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎవరు అందిస్తున్నారు, ఏ ప్లేస్ లో అందించబడుతుంది, ఎలా అందించబడుతుంది అనేవి ఈ ఏజెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని క్లాసిఫికేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ బి, రోల్ ఆఫ్ ఏజెన్సీస్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పిల్లలకి ఈ ఏజెన్సీలు అంటే విద్యను ఇచ్చే ఈ విద్యాలయాలు ఏంటి, దాని యొక్క బాధ్యతలు ఏంటి అని అంటే, ఫస్ట్ది హోమ్ యొక్క బాధ్యతలు ఏంటి, హోమ్ లేదా ఫ్యామిలీ. సో ద ఫస్ట్ స్కూల్ ఏది అంటే హోమ్. అలాగే క్రూషియల్ ఫర్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే 0 to 3 years వరకు ఫస్ట్ వాళ్ళకి ఫలానా డిజాబిలిటీస్ ఉన్నాయి లేదంటే ఇబ్బందులు ఉన్నాయని కనిపెట్టేదే ఫ్యామిలీ. ఫస్ట్ ఇంటర్వెన్షన్ ఏది అంటే, ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసే ఏజెన్సీ ఏదంటే ఫ్యామిలీ. చాలా క్రూషియల్ ఏజెన్సీ కూడా ఇదే. అలాగే యాక్సెప్టెన్స్ ఆఫ్ చైల్డ్స్ డిజాబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇంటర్వెన్షన్ చేస్తుంది, యాక్సెప్టెన్స్ చేస్తుంది. ఫలానా బ్లైండ్ ఉంది లేదంటే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంది అని ఇంటర్వెన్షన్ చేసి యాక్సెప్ట్ కూడా చేసే ఫస్ట్ ఏజెన్సీ ఏదంటే ఫ్యామిలీ. నెక్స్ట్ స్కూల్ గురించి, ఇట్ ప్రొవైడ్స్ ఇన్క్లూజివ్ ఎన్విరాన్మెంట్, పీర్ ఇంటరాక్షన్, స్పెషలైజ్డ్ సపోర్ట్. ఇవి కూడా మనకి ఈ స్కూల్లోనే లభిస్తాయి. ఇన్క్లూజివ్ ఎన్విరాన్మెంట్, నార్మల్ చిల్డ్రన్ ప్లస్ స్పెషల్ చిల్డ్రన్స్ కలిపి ఉంటాయి. పీర్ గ్రూప్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. పీర్ గ్రూప్స్ అంటే స్నేహితుల మధ్య, క్లాస్మేట్స్ మధ్య ఇంటరాక్షన్ అన్నమాట. స్పెషలైజ్డ్ సపోర్ట్, ప్రత్యేకించి మన స్పెషల్ టీచర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క సపోర్ట్ ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ, ఈ ఏజెన్సీ నుంచి ఏ సపోర్ట్ లభిస్తుంది అంటే, ఇది రెడ్యూసెస్ స్టిగ్మా, ప్రొవైడ్ సోషల్ సపోర్ట్. ఏదైనా సరే మనలో ఉన్న నిర్లిప్తత లేకపోతే అసహనమో లేకపోతే ఏదైనా సరే ఎలాంటి స్టిగ్మా అనేది ఉంటాయి, అలాంటి వాళ్ళని కలుపుకుంటూ పోతుంది. అలాగే సోషల్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అలాగే కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ని అందిస్తుంది. సిబిఆర్ అంటారు. వాట్ ఈస్ సిబిఆర్ అంటే కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్. కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తే దాన్ని కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, పునరావాసం. ఓకేనా. నెక్స్ట్ మాస్ మీడియా, ఇది ఇచ్చే సపోర్ట్ ఏంటంటే, ఇట్ క్రియేట్స్ అవేర్నెస్ అబౌట్ రైట్స్ ఆఫ్ పీడబ్ల్యూడీస్. అంటే పర్సన్ విత్ పీడబ్ల్యూడీస్ కి రైట్స్ ఏమున్నాయో మనకి మాస్ మీడియా అనేది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ఏజెన్సీ. యాక్టివ్ ఏజెన్సీ ఇందులో ఏది, టెలివిజన్ ప్యాసివ్ ఏజెన్సీ, రేడియో ప్యాసివ్ ఏజెన్సీ, న్యూస్ పేపర్ ప్యాసివ్ ఏజెన్సీ. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి, ఫ్యామిలీ ఈజ్ ఎన్ యాక్టివ్ ఏజెన్సీ. ఫ్యామిలీ ఈజ్ ఎన్ యాక్టివ్ ఏజెన్సీ. నెక్స్ట్ ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ ఎ చైల్డ్ అన్నాను, తెలిసిందే మనకి, మదర్ లేదా ఫ్యామిలీ అని పిలుస్తాం. మదర్ లేదా ఫ్యామిలీ అని పిలుస్తాం. ఓకే.